సుష్మా భూపతి అని డాన్స్ వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంతే ఒక 35 ఇయర్స్ 30-35 ఇయర్స్ ఉంటాయి. తను ఒక టీచర్ హైదరాబాద్ లోనే ఉంటుంది. తన హస్బెండ్ కూడా ప్రైవేట్ జాబ్ చేస్తారు. అయితే ఎంత అందంగా డాన్స్ చేస్తుందో, ఎంత బాగుంటుందో, చాలా పాపులర్ అయింది తన డాన్స్ తోనే. అయితే ఇప్పుడు ఆమెని టార్గెట్ చేసి అసలు విపరీతంగా అసలు 100 కామెంట్స్ వస్తే 99 కామెంట్స్ నెగెటివ్. ఒక మహిళని అసలు నేను అంటే నాకు ఈ మధ్య కొత్తగా అర్థమైంది ఏంటంటే ఇవన్నీ రోస్టర్ బ్యాచ్లు చేస్తున్నవి. అరే ఎందుకు ఆమె ఆ శారీ ఎంత అందంగా కట్టుకుంటుందో, మనిషి ఎంత బాగుంటుందో, అయినా ఆమెనంత అంటే తట్టుకోలేకపోతున్నారు. ఒక మహిళని అలా కూడా ఈ రోస్టర్ బ్యాచ్లని ఏం చేయాలండి? ఎలా చేస్తే బాగుంటుంది? అసలు ఒకటి ప్రభుత్వం దీని పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే. మన దగ్గర కాకుండా వేరే కంట్రీస్‌లలో ఇటువంటి కొన్ని ఉంటాయి. సోషల్ మీడియా వేదికగా కొన్ని చేస్తే వాళ్ళ పట్ల చట్టాల్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా మూవ్ అయ్యేది ఉంటది. ఇంకొకటి మన తెలంగాణలో కావచ్చు, తెలుగు సంస్కృతిలో ఇటువంటివి మంచిది కాదు అనేది నా అభిప్రాయం. ఇటువంటి కల్చర్ అనేది భవిష్యత్తు తరాలకు మంచిది కాదనేది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో మనమేదో ఫేమస్ కావాలని చెప్పేసి కొన్నిసార్లు ఒక వుమెన్‌గా మనల్ని మనం కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది. ఆ బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు కామెంట్ ఓకే. 90% సంబంధం ఉన్నా లేకపోయినా అనవసరం కామెంట్లు 100 వస్తుంటాయి. అవి ఎలా అయినాయంటే అందరి పట్ల ఉంటున్నాయి. ఇప్పుడు అటువంటి పర్సన్స్ వాళ్ళు కామెంట్ చేసే విధంగా ఉన్న పర్సన్స్ పట్ల ఉంటే సరే ఆ వ్యక్తులు వాళ్ళనే చేస్తున్నారు కదా అనుకోవచ్చు. అలా లేదు. వీళ్ళు ప్రతి ఒక్కరిని అదే రకంగా కామెంట్ చేస్తున్న సందర్భం చూస్తున్నాం. ఉమెన్ ఈ రోజు తనని తను చాలా భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు మీ నుంచి ఒక వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు బయటికి వెళ్తుంది అనుకుంటే చూపు ఒకసారే చూస్తారు. కామన్ గా నేను మిమ్మల్ని ఒకసారి గమనిస్తా. అదే కెమెరా అయితే కొన్ని వందల సార్లు గమనిస్తుంది. కెమెరా కన్ను చాలా పవర్ఫుల్ మనిషి కన్ను కంటే. కాబట్టి మన నుంచి ఒక వాయిస్ కావచ్చు, డ్రెస్సింగ్ విషయంలో కావచ్చు, లేదు ఇంకో విషయంలో కావచ్చు, ఒకసారి బయటికి వెళ్తున్నామో లేకపోతే ఏదన్నా వీడియో ఇంకే రకంగానైనా ఉందంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంగానన్నా ఉన్నామా లేదా, మన భద్రత గురించి మనం ఆలోచించామా అనేది ఒకటి ఆలోచించుకోవాలి. రెండవది కుటుంబం నుంచే పిల్లలకు ప్రతి ఒక్కరికి కొన్ని విలువలు నేర్పించాలి, ఈక్వాలిటీ నేర్పించాలి. ఇలా ఎవరినంటే వాళ్ళని ఏదన్నా మాట్లాడితే కుటుంబంలో తల్లినో లేకపోతే అక్కనో ఇంకెవరినో మాట్లాడితే ఏ రకంగా బాధపడతారో అనే విషయము ఈ మానవ సంబంధాల్లో ఉండే సున్నితమైన అంశాల గురించి కుటుంబము వాటి విలువలు అనేవి ఇవి ఖచ్చితంగా పాటించాలి. రెండవది అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియోలో చిన్న పిల్లలు. అవును. ఈ రోజు పేరెంట్స్ కావచ్చు, లేదు సింగిల్ పేరెంట్ గా ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎవరికి కావచ్చు, చిన్న పాప అయినా సరే ఒక 10 నిమిషాలు కనపడకపోతే భయపడే పరిస్థితులకు మనం నెట్టివేయబడ్డాము. వాళ్ళు పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. తెలియని లోకంలో భయంకరమైన సమాజం ఉంది అనే ఒక భయానకమైన వాతావరణాన్ని మనం వాళ్ళకి తయారు చేయొద్దు. అటువంటిది ఎక్కడైనా జరిగితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరం కూడా దాని గురించి ఆలోచించాలి, ఖండించాలి, అవసరమైతే శిక్షించాలి. చట్టాలు కావచ్చు మరి ఏదైనా ఇమీడియట్ గా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. ఒక ఉమెన్ కి ఒక కోణం, ఒక పసిపాప ఒక కోణం. అవును. ఒక పసిపాపని చూస్తే మనకు కామన్ గా మన కడుపులో పుట్టిన పిల్లలాగా, లేదు మన ఇంటి ఆ తోబుట్టువులాగా పిల్లలకు మనము ఇది సర్దుకో అమ్మా, ఇది బ్యాడ్ టచ్ తెలియని సమాజాన్ని ఏ రోజైతే మనం నిర్మించుకోగలుగుతామో ఆ రోజు మనం ఏవైతే ఇంత డెవలప్ అయినాం, అంత డెవలప్ అయినాం, ఇది అద్భుతమైన టెక్నాలజీ అది కాదు. మనం ఫస్ట్ మన విలువలు, కుటుంబాలు, మానవ సంబంధాలు, ప్రకృతి, నేచర్ ని కాపాడుకోవడము, పిల్లల్ని అటువంటి పరిస్థితులకు నెట్టివేయకుండా నా బిడ్డ ఒక రోడ్డు మీదకి వెళ్తే భద్రంగా ఇంటికి తిరిగి వస్తుందంటే ఉండే తల్లి, అటువంటి సమాజాన్ని మనం నిర్మించి ఇచ్చినప్పుడే మనం ముందు తరాలకు ఒక మనుషులుగా మనం నిలబడ్డాం.